అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేవాది దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నది అనేక మంది మనం రక్షించడానికి దేవుని దగ్గరకు తీసుకొస్తామని. మనం పనిచేసే చోట, మనం జాబ్ చేసే చోట, మనం చదువుకుంటానికి వెళ్తున్న ప్రదేశాలు, మనం పొలం పనికి వెళ్తున్న ప్రదేశాల్లో ఒక సాక్షార్థంగా నిలబడతామని. సంఘంలోనే కాదు మాదిరి, సంఘము వెలుపల కూడా మంచి మాదిరి కలిగి మంచి సాక్ష్యాన్ని పొందుకుంటావని, అన్యజనుల చేత కూడా మంచి సాక్ష్యాన్ని పొంది అనేక మందిని ప్రభు దగ్గరికి నువ్వు తీసుకొస్తావనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలరా, కాబట్టి మొదటగా నువ్వు ఎందుకు రక్షింపబడ్డావో దయచేసి ఒక్కసారి ఆలోచన చేద్దాం. దానియేలు గ్రంథం మనం చూసినప్పుడు దానియేలును దేవుడు రక్షించుకున్నాడు. ఆ దానియేలు విదేశాల్లో ఉన్నా కూడా మరి దేవుని కొరకు ప్రత్యేక జీవితం. ఎంతటి ప్రత్యేక జీవితమో తెలుసా బిడ్డ? పాపము చేయడానికి, తిండి ద్వారా పాపము చేయడానికి అవకాశం వచ్చినా దానికి దూరంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేక జీవితం. వాక్యం వింటున్న బిడ్డ, నువ్వు విదేశాల్లో ఉండవచ్చు, స్వదేశంలో ఉండవచ్చు, నువ్వు పనిచేసే చోట దానియేలు వలె ప్రత్యేక జీవితం జీవిస్తున్నావా? నీ ప్రత్యేక జీవితమే అనేక మందిని క్రీస్తు వైపు తీసుకురాగలుగుతుంది. కలిసిపోవద్దు, లోకస్తులతో కలిసిపోవద్దు. నీకు అవసరమైనది ప్రత్యేక జీవితం బిడా. ఆలోచిస్తున్నావా? దయచేసి దైవ జనాంగమా, దానియేలు అక్కడికి వెళ్ళి సువార్త చెప్పలేదు. అతని నడవడిక, అతని ప్రవర్తన, అతని మాట తీరు, అతను నడిచిన విధానమే వారందరిని క్రీస్తు వైపుకు మార్చింది. ఇశ్రాయేలు దేవుడే గొప్ప దేవుడు, దానియేలు నమ్ముకున్న దేవుడే గొప్ప దేవుడని రాజుల చేత కూడా అనిపించగలగడానికి కారణం అతను నడిచిన నడవడిక. వాక్యం వింటున్న బిడ్డ, నువ్వేదో పెద్ద పెద్ద బోధలు చేయక్కర్లేదు, కానీ నువ్వు నడుస్తున్న నడక, నువ్వు మాట్లాడుతున్న మాట, నువ్వు చూస్తున్న చూపు, నీ ప్రవర్తన, నువ్వు కట్టుకుంటున్న వస్త్రం, ఆ కట్టుబాటు, ఇవన్నీ కూడా ఒక సాక్షిగా నిలబడాలి. దైవ జనాంగం ఆలోచిస్తున్నారా? మన గురించి మనం పనిచేసే చోట మన సాక్ష్యం ఎలాగుందో ఆలోచించండి. దానియేలుకు బబులోను దేశంలో ఒక మంచి సాక్ష్యం వచ్చింది. అతని యందు తప్పులు వెతికినా కూడా ఎక్కడ మరి నిందలు వేయడానికి కూడా అవకాశం లేకుండా బ్రతికేశాడమ్మా. వాక్యం వింటున్న దైవ జనాంగమా, నీ మీద నింద వేయడానికి కూడా అవకాశం లేకుండా బ్రతకగలుగుతున్నావా? ఆలోచన చేయి. అందుకే తన సువర్తమానం అనగా ఆయనే ఒక సువార్తగా మారి బబులోను దేశాన్ని క్రీస్తు కొరకు పట్టుకోగలిగాడు. నాన్న, ఇశ్రాయేలు చిన్నది కూడా ఆ దేశంకి వెళ్ళిన తర్వాత, అదిగో మా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుని దగ్గర, నా దైవజనుడి దగ్గర అదిగో నయమాను వెళ్తే తప్పకుండా స్వస్థత. ఆవిడ పెద్ద సువార్త చేయలేదు, ఆమె మాటే, ఆమె ప్రవర్తనే ఒక సువార్తగా మారింది. నయమాను ద్వారా సిరియా దేశం అంతా మార్పు చెందడానికి దేవుడు కృపనిచ్చాడమ్మా. ఏసేపు కూడా అంతే కదండి. తన ప్రవర్తన, పరిశుద్ధ జీవితము కలిగి నిలబడి ఎంత విధంగా ఎన్ని రకాలుగా పాపము శోధించిన, స్త్రీ రూపంలో శోధించిన దూరంగా పారిపోతూ పరిశుద్ధ జీవితాన్ని కలిగి దేవుని కొరకు నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఐగుప్తు దేశం అంతా కూడా మరి దేవుని వైపు అనగా మరి ఏసేపు ఆ కుటుంబాలకు ఆశీర్వాదకరముగా నిలబడ్డానికి దేవుడు కృపనిచ్చాడమ్మా. ఎలీషా గురించి మాట్లాడుతూ ఆ తల్లి షునేమి, ఇదిగో మన ఇంటికి వస్తున్న దైవజనుడు భక్తి గలవాడని, నమ్మకమైన వాడని మనకు అర్థమవుతుంది. నిజమే బిడ్డ, నువ్వు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి వారు నీ గురించి భక్తి గల బిడ్డని చెప్పగలరా? ఆ ఇంట్లో పడి ఆ ఊరు వెళ్ళి వాళ్ళతో పాటు టీవీల్లో సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ, వారితో వేళకోలం ఆడుకుంటూ కలిసిపోతే నీ గురించి ఎక్కడ చెప్తారు నాన్న?
నీకు సాక్ష్యం ఉందా? అన్యజనుల మధ్య నీకు ఒక సాక్ష్యం ఉందా? ఆలోచించు. దానియేలుకు ఒక సాక్ష్యం ఉంది. ఇశ్రాయేలు చిన్నదానికి నయమాను దగ్గర ఒక సాక్ష్యం ఉంది. అంతేకా దైవజంగా ఐగుప్తులో యేసేనుకు ఒక సాక్ష్యం ఉంది అన్యజనుల మధ్య. మరి షునేమీరాలు ఇంటిలో ఎలీషాకు ఒక సాక్ష్యం ఉంది. మరి నీ సాక్ష్యం ఎలాగుంది? నీ యొక్క సాక్షి జీవితం, నీ మాట తీరు, నీ ప్రవర్తన ఎలాగుంది? ఒక్కసారి ఆలోచించు. వారందరూ పెద్ద పెద్ద సువార్తలు చేయలేదు, కానీ వారి నడవడికే, జీవన విధానమే అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చేసిందమ్మా. ఈరోజు మరి నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపులు ప్రతిదీ కూడా క్రీస్తుని గురించి తెలియజేస్తూ నువ్వు ఉన్నావు. స్వదేశం కానీ విదేశం కానీ ఎక్కడున్నా సరే నీ సాక్షార్థమైన జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని దగ్గరకు అనేక మందిని తీసుకురాగలిగిన జ్ఞానాత్మ, అనేక ఆత్మలు పట్టుకోగలిగిన కృప దేవునికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. యేసు నామములో నీ బిడలైన వారితో మాతో మాట్లాడుతున్నావు. మేముండే చోట మా మాట తీరు, మా ప్రవర్తన, మా నడవడికే ఒక సువార్తని మాతో మాట్లాడుతున్నావు. ఒక దానియేలు అలా నిలబడ్డాడు కాబట్టే బబులోను దేశమంతా రాజులు సైతం దానియేలు దేవుడే గొప్ప దేవుడని అనిపించుకోగలిగాడు ప్రభువా. మరి మేము కూడా అలా సాక్షార్థమై, మేము ఉండే చోట పనికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండి అన్యజనుల చేత కూడా ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకునే కృప వాక్యాన్ని వింటున్న బిడ్డలకు అనుగ్రహించి నడిపించి బలపరచమని, వారి కుటుంబాలను వారిని ఆశీర్వదించమని, మేలైన మీ దీవులతో నింపమని, గొప్ప కార్యాలు జరిగించమని, ఎవరైనా బలహీనంగా ఉంటే వారి బలహీనతలను విడుదలపరచమని, స్వస్థత చేకూర్చి భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.